దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా. రాత్రికాల సమయంలో దేవుని కృప, దేవుని సన్నిధి, దేవుని సహాయం గడిచిన దినాలన్నీ మనకు తోడుగా ఉండి పరిశుద్ధాత్మ దేవుడు తిరిగి ఉపవాస కొడుకులో ఈ రాత్రి ఆయన సన్నిధిలో ఆయనను స్తుతించే భాగ్యం ఇచ్చినందుకు మనసారా నేను దేవుని స్తుతిస్తూ బిడ్లారా ఈ రాత్రి కాలమందు కొద్ది సమయం దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. పరిశుద్ధ గ్రంథములో నుండి ఈ రాత్రి కొన్ని విషయాలు ధ్యానించడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయనుగాక. ఆమేన్ చెప్పుదాం. ఆమేన్. సో ఈ సమయంలో మీకు అందరికీ మరోసారి ప్రభు పేరిట వందనాలు. దేవుని వాక్య భాగంలో మధ్యాహ్న కాలం ఒక వాక్యాన్ని ధ్యానం చేశాం. మధ్యాహ్న కాలం ఒకే వాక్యాన్ని కొద్ది సమయం ధ్యానం చేసి తదుపరి ప్రార్థన చేశాం. మరలా దాన్ని జ్ఞాపకం చేస్తాను మీకు. పరిశుద్ధ గ్రంథములో నుండి తిమోతి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం. అపోస్తుడైన పౌలయ్య తిమోతికి రాస్తూ 2వ అధ్యాయం 8వ వచనం. కావున ప్రతి స్థలమునందు పురుషులు కోపమును సంశయమును లేక పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయవలెనని కోరుచున్నాను. చాలు. అపోస్తుడైన పౌలయ్య తిమోతికి ఉత్తరాన్ని రాస్తూ, నా కుమారుడా తిమోతి, ఈ ఉత్తరాన్ని తీసుకుని వెళ్ళి సంఘ మధ్యలో దీన్ని చదువు, వారికి వినిపించు. అదేంటో తెలుసా? చెప్పండి. ప్రతి స్థలమందు పురుషులు కోపమును సంశయమును లేనివారై పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయాలి. చెప్పండి. చేతులెత్తి పవిత్రమైన చేతులు ఎలా ఉంటాయి? చేతుల మట్టుకి పవిత్రంగా ఎలా ఉంటాయి? భక్తుడు రాస్తూ అంటాడు, నీ కన్ను చెడిందంటే దేహమంతయు చెడిపోతుంది. మరి చేతుల వరకు పరిశుద్ధంగా ఎలా ఉంటాయి? చెప్పండి. ఇప్పుడు పిసికిన పిండిలో ఒక్కటి మొత్తం పులిస్తే పిండి అంతయు పులిసిపోతుంది. మరి కొంచెం అవిధేయత జ్ఞానమును ఘనతను తెల్లజేస్తుంది. మరి అలాంటప్పుడు చేతులు వరకు ఎలాగ పరిశుద్ధంగా ఉంటాయి అంటే, చేతులు పరిశుద్ధంగా ఉన్నాయి అంటే ఆటోమేటిక్గా హృదయం అంతా పరిశుద్ధంగా. దేవుని స్తోత్రం. బిడ్డలారా, మన దేవుడు పరిశుద్ధుడు, మనం ఆరాధించే దేవుడు పవిత్రుడు, మనం ఆరాధించే దేవుడు నిష్కల్మషుడు, నిందారహితుడు, పాపులలో చేరక ప్రత్యేకించబడిన వాడు, ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు. ఇంత గొప్ప దేవుడే ఆయన నేను పరిశుద్ధుడను, మీరును పరిశుద్ధులై ఉండమని చెప్పాడు. అందుకే తిమోతి గారు తిమోతికి పౌలయ్య ఉత్తరాన్ని రాస్తూ ఒక అద్భుతమైన మాట చెప్తున్నాడు. ఏంటో తెలుసా? పురుషులు, ఆయన స్త్రీలను గురించి ప్రస్తావించలేదు. పురుషులు కోపమును సంశయమును లేని వారై పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయాలి. ఎక్కడ? ప్రతి స్థలమందు. ఇప్పుడు మందిరంలోకి వచ్చారు. మందిరములో ఇది పరిశుద్ధమైన స్థలం. మందిరము పరిశుద్ధమైనది, మందిరము పవిత్రమైనది. మందిరములో ఏ విధమైన దోషము, కీడు, అపవిత్రత, అన్యాయము, అక్రమము, దొంగతనము, వ్యాపారము ఇలాంటివి మందిరములో ఉండవు. కనుకనే ఈ మందిరము పరిశుద్ధమైనది. నీవు కూర్చున్న స్థలము చెప్పండి పరిశుద్ధమైనది. మీరు కూర్చున్న స్థలము పరిశుద్ధమైనది. నువ్వు నిలబడి ఉంటే పరిశుద్ధమైనది. చెప్పండి. కూర్చుని ఉన్న పరిశుద్ధమైనది. కారణం ఏంటో తెలుసా? మన దేవుడు పరిశుద్ధుడు.
ఆయన ఆరాధించే బిడ్డలమైన మనము పరిశుద్ధులుగా ఉండాలని ప్రభు చెప్పాడు. అందుకు ఆయన ఉత్తరాన్ని ప్రత్యేకించి రాస్తూ ప్రతి స్థలమందు చెప్పండి, ప్రతి స్థలమందు పురుషులు ఏమి లేక కోపం ఉండకూడదు, సంశయం ఉండకూడదు. అలాంటి లేని పురుషులు చేతులెత్తి ప్రార్థన చేయాలి. చేతులెత్తి ప్రార్థన చేయాలి. అలాగూ చేతులెత్తి ఏ బిడ్డలైతే దోషము లేని చేతులు అయి ఉండాలి. స్తోత్రం చెప్పండి. ఒక ఆయన దేవుని దగ్గర అంటాడు, అయ్యా నేను ఈ చేతులతో ఏ దోషము ఏ పాపము చేయలేదు. ఎవరు ఒప్పుకుంది? అబీమెలెకు రాజు. గుడ్. అబీమెలెకు రాజు దేవుని ఎదుట అంటాడు, అయ్యా అయ్యా శారమ్మను తీసుకొచ్చి గదిలో పెట్టిన మాట వాస్తవమే, నిజమేనయ్యా, తీసుకొచ్చి పెట్టాను, వాస్తవమే. కానీ అయ్యా నేను ఈ చేతులతో ఏ దోషము చేయలేదు. అబీమెలెకు నువ్వు ఏ దోషము చెయ్యలేదని నేను ఎరుగుదును. పిచ్చోడా, నువ్వు ఏ పాపము చేయకుండా నేను నిన్ను అడ్డగించింది. నిన్ను అడ్డగించాను నేను. నువ్వు ఆల్రెడీ రెడీ అయిపోయావు పాపం చేయాలని. చేతులతోనూ దేహముతోనూ శరీరముతో పాపం చేయాలని ఆశపడ్డావు. కానీ నేను నిన్ను అడ్డగించాను. అబీమెలెకు రాజు అంటాడు, నిజమేనయ్యా, నన్ను నీవు సేవ చేశావు. బిడ్డలారా, కొన్నిసార్లు దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు మన పరిస్థితులను బట్టి మనం దేవుని ఎదుట ఒప్పుకునే వారికి ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని ఎదుట చెప్పుకునేవారిగా ఉండాలి. ఎందుకు పౌలయ్య స్పష్టంగా చెప్తున్నాడు, పురుషులు ప్రతి స్థలములో నిలబడినప్పుడు వాళ్ళు 2 చేతులు ఎత్తి, ఆ చేతులు ఏ చేతులంట? పరిశుద్ధమైన చేతులు. అంటే ఈ చేతులతో ఏం చేయకూడదు? దొంగ లెక్కలు, దొంగతనము, వ్యర్థమైనవి ముట్టుకోకూడదు, వ్యర్థమైనవి పట్టుకోకూడదు, దేవునికి విరోధమైనది ఏది కూడా పట్టుకోకూడదు. అలా పట్టుకోకుండా దేవుని సన్నిధిలో శుద్ధమైన హృదయమును పరిశుద్ధమైన చేతులు కలిగి దేవుని సన్నిధిలో ఏ పురుషుడైతే నిలబడిన స్థలములో చేతులు ఎత్తుతాడో, ఏ స్థలములో నిలబడి చేతులు ఎత్తుతాడో అక్కడ దేవుడు ఆశ్చర్యమైన కార్యాన్ని చేస్తాడు. దేవుని స్తోత్రం. ఎందుకో తెలుసా? దేవుని పిల్లలు, పరిశుద్ధత కలిగిన పిల్లలు, ఆయన రక్తంలో కడగబడిన బిడ్డలు, సిలువ రక్తమును శరీరమును భుజించేవాళ్ళు, త్రాగేవాళ్ళు, ప్రభువుకు నమ్మకంగా బ్రతికే బిడ్డలు. నువ్వు ఇంటిలో ఉన్నా నీ ఇల్లు ఎలాగుండాలి చెప్పండి? పరిశుద్ధంగానే ఉండాలి. నిన్ను బట్టి నీ ఇల్లు పరిశుద్ధంగా ఉండాలి. ఎందుకో తెలుసా? నీ ఇంటిలో 4 ఉంటే, ఇంటిలో 10 మంది ఉంటే, 10 మందిలో నిన్ను దేవుడు ఎందుకు పిలిచాడో తెలుసా? నిన్నెందుకు ప్రత్యేకపరిచాడో తెలుసా? నిన్నెందుకు ఏర్పాటు చేసుకున్నాడో తెలుసా? తన మహిమ కలిగిన సంఘములో శిలువ రక్తముతో కడిగి పరిశుద్ధపరిచి నిన్నెందుకు నిలబెట్టాడో తెలుసా? నీ ద్వారా నీ ఇల్లు పరిశుద్ధంగా ఉండాలని. దేవునికి స్తోత్రం. నీ ద్వారా నీ ఇల్లు పవిత్రంగా ఉండాలని, నీ ద్వారా నీ కుటుంబీకులు పరిశుద్ధులుగా మార్చబడాలని. అది దేవుని యొక్క ఆశ, దేవుని యొక్క ఆశ. అందుకే జైల్లో ఉండి అపోస్తలుడైన పౌలయ్య ఉత్తరాన్ని రాస్తున్నాడు. ఎవరికి? తిమోతికి.
ప్రతి స్థలములో పురుషులు ఏమి లేనివారై, కోపము లేనివారై, సంశయము లేనివారై, ఏకపత్తి పురుషులై, నిందారహితులై, అబద్ధమాడని వారును, ధూమపానము తాగని వారును, మత్తుపానము ముట్టని వారును, త్రాగుబోతులు కాని వారును, అబద్ధికులు కాని వారును, అన్యాయస్తులు కాని వారును. నీతిమంతుడిగా ఎవరైతే బ్రతుకుతారో ఆ పురుషుడు ఉన్నాడే, ఆ పురుషుడు చేతులెత్తితే ఏ స్థలములో అంటే ప్రతి స్థలములో ఎక్కడ నిలబడి చేతులెత్తితే అక్కడ నేను వారి మధ్యలోనికి దిగి వస్తా. దేవుని స్తోత్రం. అవును బిడ్డలారా, ఆయన పిల్లలు పరిశుద్ధంగా ఉంటే, ఆయన పిల్లలు పవిత్రులుగా ఉంటే, నిందారహితులుగా ఉంటే, అన్యాయస్తులు కాకుండా ఉంటే, దొంగలు కాకుండా ఉంటే, ఏ విధమైన కీడు శోధనలకు వారి దరికి రావు. నువ్వు దేవుని పక్షాన ఉంటే, దేవునితో నీవుంటే, నీలో ఆయన ఉంటే, ఆయనలో నీవుంటే, ఇంకేంటి నీకు కావాల్సింది? నువ్వెక్కడ నిలబడినా ఆ స్థలము నిన్ను బట్టి చెప్పండి ఏమవుద్ది? పరిశుద్ధమవుతుంది. స్తోత్రం చెప్పండి. మనల్ని బట్టి స్థలం పరిశుద్ధంగా మార్చబడుతుంది. తెలుసా ఈ సంగతి? ఆదామును బట్టి భూమి ఏమైపోయింది? శపించబడింది. ఆదామును బట్టి నేల శపించబడింది. శపించబడిన దానిని శిలువ బలియాగము ద్వారా ఆయన పరిశుద్ధపరిచాడు. దేవుని స్తోత్రం. అందుకు ఆయన బిడ్డలమైన మనం, ఆయన పిల్లలుగా ఉన్న మనం, ఆయన సారూప్యంలోనికి మార్చబడిన మనం, ఆయన పోలికను కలిగి ఉన్న మనం ఎక్కడ నిలబడి ఉంటే ఆ స్థలం ఏమవ్వాలి? పరిశుద్ధంగా ఉండాలి. పరిశుద్ధంగా ఉండాలి. అంతే. మిద్యాను అరణ్యానికి వెళ్ళాడు. ఇత్రో అను మందను, తన మామ మందను మేపటానికి. ఎవరు? మోషే. మిద్యాను అరణ్యానికి వెళ్ళి ఆ అరణ్యములో అలాగూ సంచరించుకుంటూ అలా ఎలా వెళ్తూ ఉంటే అక్కడ ఒక పొద కనపడుతుంది. ఆ పొద నడిమి అగ్ని జ్వాలలు మండుతూ ఉన్నాయి. స్తోత్రం చెప్పండి. ఆ పొద కింద నుండి పై వరకు మండుతూ ఉంది. మండుతూ ఉంది కానీ పొద కాలిపోవట్లేదు. ఆశ్చర్యం. ఏంటి ఆశ్చర్యం? ఇంత సమయాన్ని నేను చూస్తూ ఉన్నానే, పొద కాలుతుంది, ఒక ఆకైనా బూడిదై రావట్లేదే. ఏంటి వింత? ఆ వింత ఏంటో చూడాలని ఎవరు వెళ్తున్నారు? మోషే అటువైపు వెళుతూ ఆ మండుతున్న పొదకు సమీపానికి వెళ్ళేటప్పటికే ఆ పొద నడిమి అగ్ని జ్వాలలో ఉండి దేవుడు మోషేతో మాట్లాడుతున్నాడు. మోషే, మోషే ఆగు. ఆగాడా? వెళ్ళాడా? మళ్ళీ అడుగు కూడా ఇలా. మనమైతే అసలు ఆ మాటే లెక్క ఉండదు. ఆ మాటే లెక్క ఉండదు. ఎక్కడికి వెళ్తున్నావమ్మంటే అసలు మాట్లాడదు, వెళ్ళిపోవటమే. ఎక్కడికి వెళ్తున్నావయ్య అంటే అసలు మాట్లాడి వెళ్ళిపోవటమే. ఇంకా గట్టిగా మాట్లాడేదని అన్నావు అనుకోండి, ఒక్కసారి ఉరిమి వెనక్కి తిరిగి చూసి మరలా వెళ్ళిపోతారు. నువ్వు వెళ్ళటం మంచిది కాదన్నా వినరు. నేను వెళ్ళొద్దని చెప్పాను, అయినా వెళ్తున్నావు, నీకు మంచిది కాదయ్యా రా వెనక్కంటే అస్సలు మాట్లాడకుండా వెళ్ళిపోతాడు. కానీ మోషే దేవుడు ఎప్పుడైతే 2 పర్యాయాలు ఆగు అన్నాడో అక్కడ ఆగిపోయి ఆ వింత ఏంటో చూస్తూ ఉంటే ఆ నడిమి ఉండి ఒక స్వరము మోషేతో మాట్లాడుతుంది. మోషే, నువ్వు నిలిచి ఉన్న స్థలము చెప్పండి ఏంటంట? పరిశుద్ధమని. స్తోత్రం చెప్పండి. అదే ప్రదేశం మందిరమా? ప్రతిష్ఠించబడిన స్థలమా? కాదే. ఎక్కడది చెప్పండి? హోరేబు కొండ దగ్గర అరణ్యములో మోషే నిలబడి ఉన్న స్థలం పరిశుద్ధమైందంటే ఎవరిని బట్టి? మోషేని బట్టి. స్తోత్రం చెప్పండి. దేవుడు అన్నాడు, మోషే నువ్వు నిలిచి ఉన్న స్థలము పరిశుద్ధమైనది.
అంతే. దేవుని పిల్లలు ఎక్కడ నిలబడ్డా పరిశుద్ధతే. దేవుడు అన్నాడు, మోషే నీ కాళ్ళ నుండి చెప్పులు విడువ. పరిశుద్ధమైన స్థలానికి వెళ్ళేటప్పుడు పాదరక్షలు ఏం చేయాలి? విడవాలి. విడవాలొద్దా? విడవాలి. మరి మీరు ఎందుకు స్టాండ్ దగ్గర ఇడిచి స్టాండ్లో పెట్టి వచ్చారు? వేసుకుని రావచ్చుగా అమెరికా వాళ్ళలాగా. అమెరికా వాళ్ళు ఏంటండి, మన ఇండియాలో కూడా ఉన్నారు అయ్యగారులు, లేరా? ఉన్నారు. అయ్యగారులే కాదు, సంఘాలు కూడా, పెద్ద పెద్ద సంఘాల్లో వెనకమాల కూర్చుంటాకి, ముందు బైబిల్ పెట్టుకుంటాకి అసలు వాళ్ళకి ఎంత రాజటీవీయో. కనీసం మందిరములు మోకరిస్తానికి కూడా అవకాశాలు ఉండవు. స్కూల్లో పిల్లలకు ఉన్నట్టు వెనకమాలేమో కూర్చుంటానికి, ముందేమో మళ్ళా దాంట్లో బైబిల్ పుస్తకాలు పెట్టుకుంటానికి కింద సరుగు ఉంటుంది. హాయిగా కూర్చుంటారండి. మందిరంలోకి వెళ్తే మోకరిచ్చే పని ఉండదు, నిలబడే పని ఉండదు, అస్సలు నీకేం ఇబ్బంది కలగదు. ఇంట్లో ఉన్న ఏసీ మందిరంలోకి వచ్చిన ఏసీ. కానీ అలాంటి పరిస్థితుల్లో నువ్వు ఎంతవరకు దేవుని స్తుతిస్తావు? నువ్వు ఎంతవరకు దేవుని స్తుతించగలవు? బిడ్లారా, మోషేతో దేవుడు అన్నాడు, నీ చెప్పులు ఇడు. అయ్యా, నేను గొర్రెలను కాస్తున్నాను, ఇది అరణ్యం కదా, రాళ్ళున్నాయి, ముళ్ళున్నాయి, చెప్పులు ఇడితే ఎరువుపోతే ఏమైందిలే, పర్వాలేదులేగయ్యా, మాట్లాడు అన్నాడా? భయము భక్తి కలిగిన వాడు చెప్పింది చేస్తాడు. దేవుని పట్ల విధేయత కలిగిన బిడ్డలు, దేవుడు అంటే భయము భక్తి కలిగిన బిడ్డలు, దేవుడు ఏది చెప్పితే అది చేస్తారు. వెంటనే అది వెంటనే చేస్తారు. కానీ చెయ్యాలి. అది చేసినప్పుడే విధేయతకు అర్థం తెలుస్తుంది. ఇట్లారా మోషే ఆ వెంతేంటో అలాగ చూస్తూ ఉంటే ఆ అగ్ని నడుమ ఉండి దేవుడు మోషేతో మాట్లాడాడు. నీతో నాతో దేవుడు మాట్లాడాలంటే మనం నిలిచి ఉన్న స్థలము చెప్పండి ఏమవ్వాలి? పరిశుద్ధంగా. ముందు మనము పరిశుద్ధంగా ఉంటే మనం అడుగుపెట్టిన స్థలం కూడా పరిశుద్ధంగా ఉంటుంది. చేతులు పరిశుద్ధంగా ఉండి కాళ్ళు అపరిశుద్ధంగా ఉన్నాయి అనుకోండి, కాళ్ళేమో అపవిత్రత కలిగి ఉన్నాయి అనుకోండి, చేతులేమో చెప్పరే పరిశుద్ధత కలిగి ఉంటాయా? కాళ్ళు అపవిత్రమైతే చేతులు కూడా అపవిత్రమే. అందరికీ భక్తుడు రాస్తూ అంటాడు, నీ కన్ను చెడినదైతే నీ దేహమంతయు చెడిపోతుంది. అపవిత్రమైన పెదవులు గలవాడును, అయ్యో అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడును, ఇట్టి అపవిత్రమైన పెదవులు కలిగిన నా జీవితమయ్యా అని ఓ ప్రవక్త ఏడుస్తున్నాడు దేవుని సన్నిధిలో. ఎప్పుడైతే నేను అపవిత్రమైన పెదవులు గలవాడనని ఏడ్చాడో, వెంటనే తన అపవిత్రమైన పెదవులను పవిత్రము చేయటానికి దేవుడు ఆకాశము నుండి తన దూతను పంపించాడు. ఆ దూత వస్తూ కారుతో తీసిన నిప్పు తీసుకుని వచ్చి యెషయా పెదవులకు తగిలించగా యెషయా పెదవులు పవిత్రమయ్యా. స్థాపిలు కూడా ప్రభువుని మైపరచండి, కొట్టాలి బిగ్గరగా హల్లెలూయా. నీ పెదవులకు కారుతో తీసిన నిప్పు తగిలిన దినము నుండి ఈ దినం వరకు, అంటే నువ్వు ప్రభు సన్నిధిలో రక్షణ పొంది ప్రభు శరీరం భుజించి ప్రభు రక్తం తాగిన నీ మొదటి దినము నుండి ఈ దినం వరకు ఎన్ని సంవత్సరాలు అయ్యాయో నీ పెదవులు పవిత్రంగా ఉన్నాయా అపవిత్రమయ్యాయా? బూతులాడితే అపవిత్రమైపోయినట్టే, అబద్ధాలు చెప్తే అపవిత్రమైపోయినట్లే, కోపపడితే అపవిత్రమైపోయినట్లే. బిడ్డలారా, ఒకప్పుడు అపవిత్రమైన పెదవులు కలిగిన జీవితం, ఒకప్పుడు రక్షణ లేని జీవితం, ఒకప్పుడు కడగబడని జీవితం, ఒకప్పుడు శుద్ధత లేని జీవితం,
కానీ ఇప్పుడైతే నా ప్రభు అంటున్నాడు, నిన్ను కడిగి నిన్ను పరిశుద్ధపరిచి నిన్ను నా దానిగా చెప్పాలి చేసుకున్నాడు. అయితే ఇంత బాధపడి బిడ్డలారా కని అక్కడ పడేస్తే, ఇంకోటి చెప్పనా, కని బిడ్డ అక్కడ తల్లి ఇక్కడ ఉన్నారంట. వారిద్దరి మధ్యలో ఏముంది కదా? ఏమన్నాడు? నీ నాభి సూత్రము కోయబడలేదే, దానికి ఉప్పు రాయలేదే, నువ్వు రక్తములో పొర్లుచున్నప్పుడు నేను నీ దగ్గరకు వచ్చి నిన్ను చూడగా నీ నాభి సూత్రము కోయబడలేదు, దానికి ఉప్పు. ఏమ్మా, బిడ్డను కన్నాక మంత్రస్థానం లేకపోతే హాస్పిటల్ అయితే డాక్టరమో ఆ బొడ్డు కట్ చేసి దానికి ఏం రాస్తారంట? అమ్మా, సచివాలయం డాక్టర్ అమ్మా అంటే నీకు ఇంకా ఎక్స్పీరియన్స్ రాలేదు. వాక్యాన్ని బట్టి చెప్తున్నాను. కట్ చేశాక దానికి ఏం రాస్తారు? ఉప్పు రాస్తారు. ఉప్పు రాయలేదే, దాన్ని కట్ చేయలేదే, నిన్ను నీళ్లతో కడగలేదే, నిన్ను శుద్ధి చేయలేదే, నువ్వు రక్తములో పొర్లుచున్నప్పుడు నేను నీ దగ్గరకు వచ్చి నా రక్తముతో నిన్ను కడిగాను. స్తోత్రం చెప్పండి. నిన్ను కడిగి పరిశుద్ధపరిచి పవిత్రపరిచి నిన్ను నా దానిగా చేసుకుంటే నీకు వయసు వచ్చిన తర్వాత ఏం చేసుకున్నారంట? నీ అందాన్ని నువ్వు ఆధారం చేసుకుని చెడిపోయావు. నీ అందాన్ని నువ్వు ఆధారం చేసుకుని ఎటుపడితట్టు వెళ్ళిపోయావు. నా మాట వినలేదే, నేను చెప్పింది నువ్వు చేయలేదే, నీ నాభి చిత్రం కోసింది నేను, ఉప్పు రాసింది నిన్ను, కడిగింది నేను, పరిశుద్ధపరిచింది నేను. కానీ నీకు వయసు వచ్చిన తర్వాత నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు వెళ్ళిపోయావు. పెట్టారా? దేవుడు ఎంత బాధపడతాడండి, ఎంత వేదన పడుతున్నాడు. ఎందుకు ఆయనకు అంత వేదన? పౌలా ఆ విషయాన్ని రాసి తిమోతికి పౌలా రాయి అంటే అప్పుడు పౌలయ్య గారు అది రాసి తిమోతికి ఇచ్చాడు. ఎందుకో తెలుసా? ఆ సంఘంలో పరిశుద్ధమైన చేతులు కలిగిన వారు కావాలి. దేవుని స్తోత్రం. పవిత్రమైన చేతులు కలిగిన వారు కావాలి. ఆయన కావాలి. ఈ రాత్రి నువ్వు ఉండగలుగుతావా? నువ్వు ఉండగలుగుతావా? నీ చేతులు పరిశుద్ధమైన, నీ దేహము పవిత్రమైన, నువ్వు పరిపూర్ణత కలిగి ఉన్నావా లేదో నువ్వు పరీక్షించుకో. నిర్గమకాండం 17వ అధ్యాయం 8వ వచనం. నిర్గమకాండం 17వ అధ్యాయం 8వ వచనం. తరువాత అమాలేకీయులు వచ్చి యుద్ధము చేయగా మోషే ఏర్పరిచి వారిని తీసుకొని బయలు వెళ్ళి అమాలేకులతో యుద్ధము చేయము, రేపు నేను దేవుని కర్రను చేతబట్టుకుని ఆ కొండ శిఖరం మీద నిలిచేదనని చెప్పాడు. వినండి, మోషే యుద్ధం చేసేవాడు కాదు. మోషే నాయకుడు అండి, నాయకుడు. యెహోషువను పిలిచి యెహోషువకు ఒక బాధ్యతను, నాయకత్వాన్ని అప్పగిస్తున్నాడు. వెళ్ళు, అమాలేకీయులను తరిమి పట్టుకోండి, దాని రాజులతో సహా. అంతేకాదు, ఇంకోటి అంటాడు, ఆకాశము కింద వారి పేరు కూడా కనపడకుండా నేను తుడిచి వేస్తాను. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అమాలేకీయులు చాలా ప్రమాదకరమైన మనుషులు.
అందుకే దేవుడు అంటాడు, అమాలేకీయుల పేరు చెప్పండి ఎక్కడంట, ఆకాశము కింద ఈ భూమి మీద లేకుండా నేను తుడిచివేస్తాను. యెహోషువ వెళ్ళి హోరాహోరీగా ఉదయం మొదలుకొని మధ్యాహ్నం మొదలుకొని సాయంకాలం వరకు, సూర్యుడు అస్తమించే సమయం వరకు పోరాడుతూనే ఉన్నాడు, యుద్ధం చేస్తూనే ఉన్నాడు. బిడ్లారా, మోషే చేతులు ఎత్తాడా లేదా? ఏ చేతులు అవి? ఎస్, మోషే చేతులు బలహీనమైపోయినప్పుడు ఒక రాయి తెచ్చుకొని అక్కడ పెట్టి, ఆ రాయి మీద మోషేను కూర్చోబెట్టి హూరు అహరోను 2 చేతుల కింద నిలబడి చేతుల్ని ఇలాగూ లేపించారు. స్తోత్రం చెప్పండి. అద్భుతం ఏంటో తెలుసా? మోషేను తన నాయకుడిని కూర్చోబెట్టి రాయి మీద ఈ 2 చేతుల కింద వాళ్ళు సపోర్ట్గా నిలబడి చేతులు పైకెత్తారు. ఇశ్రాయేలు గెలవాలంటే మోషే చేతులు పైకెత్తాలి. మోషే చేతులు ఒక పర్యాయం కిందకు దిగితే ఇశ్రాయేలు ప్రజల్లో యవనస్తులు కూలిపోయారు. అది చూసిన హూరు అహరోనులు వెంటనే రాయి తీసుకొచ్చి పెట్టి మోషే చేతుల కింద నిలబడ్డారు. దేవుని స్తోత్రం. బిడ్డలారా, సమయం వచ్చినప్పుడు, పరిస్థితులు అననుకూలంగా మారుతున్నప్పుడు, యుద్ధములో కష్టకాలం వచ్చినప్పుడు, యుద్ధములో ఓటమి పాలయ్యే సమయంలో హూరు అహరోను చేసిన అద్భుతమైన పని ఏంటో తెలుసా? ఒక రాయి తీసుకొచ్చి అక్కడ పెట్టి ఆ బండ మీద మోషేను కూర్చోబెట్టి 2 చేతుల కింద నిలబడి ఉన్నారు. సాయంకాలం వరకు, సూర్యుడు అస్తమించే వరకు ఆ చేతులు అలాగే. అప్పుడు ఇశ్రాయేలు ప్రజలు గెలిచారు. దేవుని స్తోత్రం. ఆశ్చర్యం. సమయం వచ్చినప్పుడు సపోర్ట్గా నిలబడాలి. దేవుని పిల్లలు ఎవరైతే సపోర్ట్గా నిలబడతారో ఆ సంఘాన్ని దేవుడు విజయ శిఖరాల మీద నిలబెడతాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నిలబెడతాడు ఆయన. అలాంటి సపోర్ట్ కలిగిన బిడ్డలుగా ఉండాలి. చేతులెత్తి, పరిశుద్ధమైన చేతులెత్తి ప్రార్థించే సంఘముగా దేవుడు ఉంచాలి. దేవుని స్తోత్రం. అలాగూ నా దేవుడు మిమ్మల్ని ఉంచును గాక. చెప్పాలి గట్టిగా ఆమేన్. అలాగ దేవుడు మనం చేయాలి. అలా చేయాలంటే చెప్పండి ఏం చేయాలి? నోరు మంచిదైతే ఏమవుతుందంట? కొంచెం వెనకున్న వాళ్ళు చెప్పండి, వెనకొచ్చిన వాళ్ళు చెప్పండి. ఏం చేయను? నోరు మంచిదైతే ఏం మంచిదవుతుందంట? ఎందుకు మంచిదవుతుంది? పెద్దలు అంటారు, ఊరు పండితే, శేను పండితే ఏం దొరుకుతుంది? ఏమంటారు దానికి? నువ్వు చెప్పు. ఏమంటారు? ఊరు పండితే ఏం దొరుకుతుంది? ఒక యాంటికి. అది పిచ్చి సామెత. శేను పండితే నూకలు దొరుకుతాయి అంటారు. స్తోత్రం చెప్పండి. అది ఏదో కదా మిలికేసుకున్నా అందులో వచ్చే నూకలను దయగలిగిస్తాడు. ఎందుకు? ఏం చేసుకుంటాం? అది ఉట్టి సామెత. అది కాదు. ఏం దొరుకుతాయి అంట? నూకలు. కాస్త ఒడ్డులు దంపిన తర్వాత దంచి కాస్త బియ్యం ఆడికిచ్చినా ఏం పెడతాడు? దయగలిగి నూకలు పెడతాడు. పూర్వకాలం సామెతలయ్యి. కానీ నా ప్రభు అంటున్నాడు, ప్రతి పురుషుడు, చెప్పండి ఎవరు? ప్రతి పురుషుడు ప్రతి స్థలములో పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేస్తే నేను ఆలకిస్తాను. దేవుని స్తోత్రం. మనవి ఆలకిస్తాను, విజయాన్ని చేస్తాను, అద్భుతాలు జరిగిస్తాను. అందుకే పౌలయ్య తిమోతికి చెప్పినప్పుడు, తిమోతి తన పత్రికలో 3వ అధ్యాయంలో రాస్తూ అంటాడు, అధ్యక్ష పదవిని ఆశించేవాడు ఉండవలసిన లక్షణాలు రాస్తాడు. ఎవరు? పౌలయ్య. తిమోతికి ఒక అధ్యక్ష పదవి కావాలనుకుంటే, నా కుమారుడా తిమోతి, ఎందుకో తెలుసా? పౌలయ్య ఏమో జైల్లో ఉన్నాడు,
ఇప్పుడు సంఘాల మీద అజమాయిషీ కావాలని కొంతమంది మనసులో సంకల్పం కలిగిందంట. ఇక్కడ నేను పెత్తనం చేయాలి, ఇక్కడ నేను పెత్తనం చేయాలి, ఇక్కడ నేను పెత్తనం చేయాలని. కానీ పరిశుద్ధాత్మ దేవుడు పౌలయ్య హృదయాన్ని ప్రేరేపించి ఆ పత్రిక రాశాడు. 3వ అధ్యాయం 2వ తిమోతి పత్రికన, ఎవడైనను అధ్యక్ష పదవిని ఆశించిన యెడల అట్టివాడు దొడ్డ పనిని అపేక్షించాలి. చాలా అద్భుతం, లిస్ట్ బాగుంటుంది. బిడ్డలారా, ఎందుకు చేతులెత్తి ప్రార్థన చేయాలి? చాలామంది చేతులు ఎత్తమంటే కొంతమంది చేతులు ఎత్తడానికి ఎందుకో వాళ్ళకి భారం. వీళ్ళందరూ చేతులు ఎత్తారు కదా, వీళ్ళ మధ్యలో మనం ఎత్తకపోయినా బాధలేదు అనుకుంటారు. కొంతమంది అయితే కూర్చుని కూడా లేగరు, అలాగే కూర్చుంటారు ఆరాధన చేసేటప్పుడు. ఏంటంటే వీళ్ళందరూ చేస్తే సార్లు నేను చేయకపోతే ఉందని. నిన్ను దేవుడు తీసుకొచ్చింది ఎందుకు మందిరానికి? నువ్వు ఆయన ఆరాధించాలి, ఆయన స్తుతించాలి, ఆయన గురించి పాడాలి. ఏది నువ్వు పాడే పాట? ఈరోజు అవకాశాన్ని అందరూ కోల్పోయారు, అందరూ లేట్ అయ్యారు. నేను డాక్రా మీటింగ్ ఉందా లేదుగా, వేరే పని ఏమి లేదుగా, సాయంకాలం దాకా ఉడుపు రాలేదుగా, 8:30 నువ్వు ఏ టయానికి వచ్చినా రాకపోయినా ఇక్కడ ఖచ్చితంగా సమయానికి స్టార్ట్ అవుతుంది. దేవుని స్తోత్రం. పాటలు పాడే బిడ్డలు పాటలు పాడాలని ఆసక్తితో రావాలి మందిరానికి. పరుగులెత్తుకుని రావాలండి, పరుగులెత్తుకుని రావాలి, పరుగులెత్తుకొని. ఏది నీ ఆసక్తి? పౌలయ్య అంటాడు, వారి ఆసక్తి జ్ఞానానుసారమైంది కాదు. ఆసక్తి ఉంది కానీ అదేంటంటే ఎటువంటిది? జ్ఞానానుసారమైంది కాదు. చక్కని స్వరాలిచ్చి వరాలిచ్చి దేవుడు నిన్ను దీవిస్తే నీ స్వరాన్ని మోగపోయేటట్టు చేసుకుంటావా? దేవుడు ఇష్టపడ్డాడు. నిన్ను పరిశుద్ధుడిగా పరిశుద్ధురాలుగా చేస్తే నువ్వెందుకు ఆయన సన్నిధిలో చేతులు ఎత్తడానికి సంశయిస్తున్నావు? బిడ్డలారా, షద్రకు మెషకు అబేద్నెగోలను తీసుకుని వెళ్ళి పగ్గాలతో కట్టారు. వాళ్ళని కట్టారా? పగ్గాలతో కట్టి తీసుకెళ్ళి అగ్నిలో విసిరితే వాళ్ళు పడుకుని ఏడుస్తున్నారా? ఏం చేస్తున్నారు వాళ్ళు? అగ్ని మధ్యలో ఏం చేస్తున్నారు? పాటలు పాడుకుంటూ స్తుతించుకుంటూ ఏం చేస్తున్నారు? ఒక రహస్యమైన మాట ఉంది, చెప్పగలరా ఎవరైనా? వాళ్ళు అగ్ని మధ్యలో ఏం చేస్తున్నారు? సంచరిస్తున్నారు. చప్పట్లు కూడా ప్రభువుని భయపరచండి. సంచరిస్తున్నారు. తిరగటం వేరు, చెప్పండి. తిరగటం వేరు, సంచరించటం వేరు. సంచరించేవాడు సరదాగా ఆనందంతో పరవశిస్తూ పాడుకుంటూ స్తుతించుకుంటూ సంచరిస్తాడు. అందుకే భక్తుడు రాస్తూ అంటాడు, యెహోవా కనుదృష్టి లోకమంతా సంచరిస్తుంది, తిరుగుతూ ఉంది, తిరుగుతూ ఉంది. అగ్నిలో వాళ్ళు సంచరిస్తూ ఉంటే రాజుకు ఎక్కడలేని కోపం వచ్చింది. ఎందుకో తెలుసా? మండుచున్న అగ్నిని 7 అంతలుగా చేయమన్నాడు. చేశారు. అయినా సరే 7 అంతల అగ్ని అయినా వాళ్ళు సంచరిస్తూనే ఉన్నారు. దేవునికి స్తోత్రం. అలాగ తిరుగుతూ సంచరిస్తూ వస్తూ ఉంటే ఆ రాజు తిన్నకొచ్చి చూడండి, అగ్నిగుండం దగ్గరకి అంచు దగ్గరకు వచ్చి అలా చూశాడంట. అలా చూడగానే ముగ్గురు కాదు ఇప్పుడు కనిపించేది, 4. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. రే రండి 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 రండి, పరిగెత్తుకొచ్చారు. మనం అందులేసింది ఎంతమందిని రా? 3 రాజా. ఇప్పుడు 4వ వ్యక్తి నాకు కనపడుతున్నాడు. 4వ వ్యక్తి ఎలాగున్నాడు తెలుసా?
దేవదూత వలె, సపట్లు కూడా ప్రభువుని మైపరచండి. దేవదూత వలె కనపడుతున్నాడు. ఎవరా వ్యక్తి? ఎవరా వ్యక్తి? ఆ సంచరిస్తున్న వారిని చూసంట రాజుకు కాళ్ళు గడగడ గడగడ గడ కొట్టుకున్నాయి. బయటకు వచ్చేయండి, శద్రకు అబేద్నెగోలారా, మీరు రండి రండి. పడేయటం ఎందుకు? రమ్మని పిలవటం ఎందుకు? బిడ్డలారా, వారు అగ్నిలోంచి ఒడ్డుకొచ్చారో రాలేదో, వాళ్ళ నగ్గిలో పడవేసిన వాళ్ళు అందులోకి వెళ్ళిపోయారు. దేవుని కార్యం ఘనమైనది. దేవుడు ఆశ్చర్యమైన కార్యం చేసేవాడు. అంతేకాదు, వాళ్ళందరూ వచ్చి శద్రకు మిషకు అబేద్నెగోలను పరీక్షించి చూస్తున్నారు. పరీక్షించి వస్త్రాలు కూడా చేతులున్నాయి, ఇంటికి కూడా వస్త్రం రాలేదంట. ఏంటి ఆశ్చర్యం? అవును, వారు ఆరాధించే దేవుడు ఆశ్చర్యకరుడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆరాధించే దేవుడు ఆశ్చర్యకరుడు. అందుకు ఆయన ఆశ్చర్యమైన కార్యాలు చేస్తాడు. ఈ రాత్రి అలాంటి గొప్ప దేవుని ఆరాధించే బిడ్డలమైన మనం దేవుని సన్నిధిలో చేతులెత్తాలా వద్దా? చెప్పండి, ఏం చేయాలి? చేతులెత్తాలి. చేతులెత్తి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి, స్తుతించాలి. అలా చేతులెత్తుట ద్వారా ఇశ్రాయేలు ప్రజలు చెప్పండి గెలిచారు, గెలిచారు, గెలిచారు. బిడ్డలారా, మోషే నిలబడిన పర్వతం ఎటువంటిదో తెలుసా? తెలుసా? ఆ పర్వతము అగ్నితో నింపబడింది. స్తోత్రం చెప్పండి. పర్వతం చుట్టూ అగ్ని. మోషే వెళ్ళిన సీనాయి పర్వతమైన ఏ పర్వతమైనా సరే, అందుకే దేవుడు చెప్పాడు, మోషే మనుషులు కానీ పశువులు కానీ పర్వతం దగ్గరికి రాకూడదు, ఖాళీ చచ్చిపోతారు. ఇన్ని అద్భుతాలు చూసిన మోషే ఒక దినాన వృద్ధాప్యానికి వచ్చాక మోషే గారికి ఒక బలమైన ఆశ కలిగిందంట. బలమైన ఆశ. అదేంటో తెలుసా? అయ్యా, నా ప్రక్కనే నిలబడి నాతో మాట్లాడుతున్నావు. అయ్యా, నా ప్రక్కనే నిలబడి నాతో మాట్లాడుతున్నావు. అయ్యా, మీ నామం పేరట ఏది చేసిన అద్భుతం జరుగుతుంది. అయ్యా, మీ నామం పేరట అనేకమైన అద్భుతాలు జరిగించావు. అయ్యా, మీ స్వరం వింటున్నాను, మీ స్వరం వింటున్నాను. అయ్యా, అయ్యా, ఒక్కసారి ఏం చూడాలి? ఏం చూడాలి? అయ్యా, ఒకసారి మీ సౌందర్యాన్ని చూడాలి. అయ్యా అంటే, మోషే, నన్ను చూసిన నరుడు ఎవరో బ్రతకలేదు, బ్రతకలేదు. ఏం లేచి నా సాక్ష్యం ఏంటంటే, ఏంటి, నేను బాగా ప్రార్థన చేసుకుని పడుకుంటే నా మంచం కాడకు వచ్చి తెల్లటి అంగి వేసుకుని తల ఇక్కడికి వచ్చి గడ్డ వేసుకుని నా దగ్గరకు వచ్చి, అమ్మా నువ్వు బాగుపడ్డావు, నువ్వు స్వస్థత పొందావు అని చెప్పి వెళ్ళాడు. ఎవరు? ఏమ్మా, మహామహిమతో నిండిన దేవుడు భూమి మీదకి దిగి ఏమి ఇంట్లోకి వస్తే ఏం బతుకుద్దా? బ్రతుకుద్దా? ఈ భూమి ఉంటుందా? మోషే, నన్ను చూసిన నరుడెవడు బ్రతకడు. అయ్యా, ఏమైనా సరే ప్రభువా, నిన్ను చూడాలని ఆశ నాకు. మోషే, అయితే ఒక్క మాట, ఏంటి ప్రభువా? సమీపన బండ ఉందే, ఆ బండ సందులో ఉండి నేను నిన్ను దాటి వెళ్ళేటప్పుడు నా వెనక పార్శ్వను చూడు. దానికి ఇష్టపడ్డా లేదా మోషే? ఇష్టపడి ఆ బండ సందులో నిలబడి చూస్తూ ఉంటే ఆయన మహిమ కలిగిన దేవుడు ఆ బండను దాటి వెళ్ళేటప్పుడు మోషే ఆయన వెనక పార్శ్వాన్ని చూసి పడిపోయాడా లేదా? సచ్చిన వాళ్ళకు పడిపోయాడు. బిడ్డలారా, ఆ ప్రభావం అంత గొప్పది. మరి నేను చూశానని చెప్తారు, నాకు కనపడని చెప్తావే. బిడ్డలారా, ఒకవేళ
స్వరమైతే వినొచ్చు కానీ వరం కలిగిన బిడ్డలో కళ్ళతో ఎవరు చూడలేరు. ఆయన స్వరమైతే వినొచ్చు, వాక్యము ద్వారా మాట్లాడతాడు దేవుడు, వాక్యం ద్వారా కనపడతాడు నీకు దేవుడు, ప్రత్యక్షత కనపడుతుంది కానీ ఆయన నీ ఎదుట ఎన్నడూ నిలబడలేడు. అందుకు దావీదు అంటాడు, అయ్యా నాకు ఒక ఆశ ఉంది ప్రభువా, నాకు ఒక ఆశ ఉంది ప్రభువా. ఏంటి దావీదు నీ ఆశ? ఇంకేం కావాలి నీకు? ఇంకా కావాలా నీకు బంగారం? ఇంకా కావాలా నీకు వెండి? ఎంత కావాలి నీకు? ఎన్ని లక్షల మణుగులు దాచాడు? ఎంత దాచాడు? ఏమ్మా, 2 లక్షల మణుగుల బంగారం. ఇంకేం కావాలి దావీదు నీకంటే, అయ్యా నాకు ఒక ఆశ ఉంది ప్రభువా, నా ఆశ తీర్చవా? ఏంటి దావీదు నీ ఆశ అంటే, నా జీవిత కాలమంతయు నీ మందిరములో నివాసములో. చప్పట్లు కూడా ప్రభుని మహిమపరచండి. నా జీవిత కాలమంతా నీ మందిరములో నివాసం ఉండాలి. నేను బ్రతుకున్నంత కాలం ప్రభువా నీ మందిరములో ఉండాలని 27వ కీర్తనలో దేవుని అడిగిన వాక్కదే, దేవుని అడిగిన వరమదే. దేవుని సన్నిధిలో నువ్వు ఇంట్లోనైనా సరే పరిశుద్ధమైన జీవితం కలిగి నీ ఇంట్లో చేతులు ఎత్తితే, నీ చేతులు పరిశుద్ధమైతే బిడ్డలారా, నువ్వున్న స్థలం పరిశుద్ధమైతే, నీ ఇంట్లో నువ్వు ప్రార్థన చేసిన దేవుని ప్రత్యక్షత, దేవుని యొక్క ప్రభావాన్ని నువ్వు అనుభవించగలుగుతావు. నీ చేతులు పరిశుద్ధమైతే, నీ చేతులతో ఏ దోషము చేయకుండా ఉంటే, అపవిత్రమైనది ఏది నువ్వు ముట్టకుండా ఉంటే, నీ దేవుడు నీ పక్షాన శూర కార్యాలు చేస్తాడు. దేవుని స్తోత్రం. రాత్రి కాలమందు మోషే యెహోషువకు ఎందుకు అంత భారాన్ని అప్పగించాడో తెలుసా? మోషే దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడు, అయ్యా అయ్యా నేను వృద్ధాప్యానికి వచ్చాను ప్రభువా, ఈ ప్రజలు కాపరిలేని గొర్రెల వలె నశించిపోకూడదు ప్రభువా, ఈ ప్రజల కొరకు ఏంటి నాయనంటే, మోషే ఆ సంగతి నేను చూసుకుంటాను. బిడ్డలారా, ఓ తల్లిగా నువ్వు ప్రార్థన చేసేటప్పుడు, అయ్యా అయ్యా నా వరకు బాగానే ఉంది, నా తర్వాత నా పిల్లల పరిస్థితి ఏంటి? నా పిల్లల పరిస్థితి ఏంటి? నా మనవరాళ్ళ పరిస్థితి ఏంటి ప్రభు అని ప్రార్థన చేస్తే, నువ్వు ఏ స్థితి కలిగి ఉండి ప్రార్థన చేస్తున్నావో, నీ జీవితం పరిశుద్ధమైనదైతే, పవిత్రమైనదైతే, నీకు మేలు చేసిన దేవుడు నీ తరతరాలకు మేలు చేస్తాడు. స్తోత్రం చెప్పండి. నీ తరతరాలకు మేలు చేస్తాడు. అలాంటి ఆత్మీయత కలిగి, విశ్వాసం కలిగి దేవుని సన్నిధిలో ప్రార్థించే బిడ్డలుగా ఉండాలని ఈ రాత్రి మీకు జ్ఞాపకం చేస్తూ మాటలు ముగిస్తున్నాను. పరిశుద్ధ ఆత్మదేవుడు వాక్యాన్ని మన కొరకై దీవించునుగాక. ఆమేన్ చెప్పండి. ఆమేన్ చెప్పండి. ఆమేన్.